మొత్తానికి విజయ్ తలపతితో పెళ్లిపై త్రిష మొదటిసారి ఫైర్ అయింది. నేను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాను, ఎవరితో చేసుకుంటానో మీకు అనవసరం, అందరూ నాపై ట్రోల్స్ చేస్తున్నారు, మీ పని మీరు చేసుకోండి అంటూ ఘాటుగా స్పందించింది. మరోవైపు విజయ్ తలపతి మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే క్షమించండి అంటూ లైవ్ లో ఎమోషనల్ అయిపోయారు. ఉమెన్స్ డే సందర్భంగా విజయ్ తలపతి ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ మొదటిసారిగా డివోర్స్, అతనిపై వస్తున్న రూమర్స్ పై స్పందించారు. తన వ్యక్తిగత సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తనకు తెలుసని, కార్యకర్తలు వాటి గురించి ఆందోళన చెందవద్దని కోరారు. తన విషయాల వల్ల అభిమానులకు ఒత్తిడి గురవడం బాధ కలిగిస్తుందని, అందరూ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఏప్రిల్ 20న విచారణకు రానున్న తరుణంలో విజయ్ ఇటీవల నన్ను చుట్టుముట్టిన సమస్యలు, ఇబ్బందుల గురించి మీరు చింతించకండి. ఈ సమస్యలు మీ సమయం కంటే విలువైనవి కాదు, వాటిని నేను చూసుకుంటాను. మీరు చేయాల్సిందల్లా ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే. నా సమస్యల కారణంగా మీరు విచారంగా ఉండడం, మిమ్మల్ని ఒత్తిడికి గురవుతున్నట్లు చూడడం నాకు బాధ కలిగిస్తుంది. నా వ్యక్తిగత విషయాలు ఎలా పరిష్కరించుకోవాలనేది నాకు బాగా తెలుసు, వాటి సంగతి నేను తర్వాత చూస్తా అని విజయ్ అన్నారు. విజయ్ తో ఒక హీరోయిన్ తో ఎఫ్ఐఆర్ ఉందని కోర్టు కేసు వేసింది భార్య సంగీత. అయితే ఇకపై తనతో సంబంధం ఉండదని విజయ్ కోర్టులోనే ఒప్పుకోవడం వల్లే మళ్ళీ కలిసి ఉన్నారని, అయితే మళ్ళీ ఆ హీరోయిన్ తో ఎఫ్ఐఆర్ కంటిన్యూ చేయడం వల్లే భార్యాభర్తల బంధానికి విజయ్ ద్రోహం చేశారని, గత కొన్నేళ్లుగా మానసిక క్షోభ అనుభవిస్తున్నానని విజయ్ నుంచి విడాకులు ఇప్పించమని ఆమె న్యాయస్థానాన్ని కోరింది. ఏప్రిల్ 20న దీనిపై విచారణ జరగనుంది. ఇదే రోజు విజయ్ కోర్టుకి హాజరు కావాలని కోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది. అయితే తాజాగా సంగీత కోర్టులో అనుబంధ పిటిషన్ పెట్టింది. విడాకుల కేసు ముగిసే వరకు చెన్నైలో విజయ్ ఇంట్లోనే ఉండేందుకు తనకు అనుమతి ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. విజయ్ ఇంట్లో ఉండేందుకే అనుమతి కోరితే తన లాయర్ ద్వారా విజయ్ బెదిరింపులకు పాల్పడ్డాడంటూ ఆరోపించారు. మొత్తానికైతే సంగీతను ఇంటి వరకు రాకుండా చేశారు విజయ్ తలపతి.